క్రాప్ బుకింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దాన్ని ఏ విధంగా ఈరోజు అరాకొరా చేస్తూ దాన్ని నీరు కారుస్తున్నారు అనేటువంటి దాని మీద మాట్లాడదామా? కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా రైతు నష్టపోతే ఆ రైతు సీజన్ ముగిసే లోపల వాళ్ళ ఖాతాలో జమ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదామా? సంవత్సరాలు బకాయిలు పెడుతూ రైతుల గురించి ఇన్పుట్ సబ్సిడీ గురించి పట్టించుకునేటువంటి మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకాల గురించి మాట్లాడదామా? దేని మీదైనా సరే ఉచిత పంటల బీమా దగ్గర నుంచి రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఈరోజు మీరు చేసినటువంటి సేవ, రైతు సేవ ఎంత సిగ్గుమాలినటువంటి పని. ఏ ముఖం పెట్టుకుని మీరు వస్తున్న రైతున్నా మీకోసం అని చెప్పి ప్రోగ్రాం పెడుతున్నారు. మాట్లాడడానికైనా సిగ్గు ఉండాలి, చెప్పడానికైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇది చేసామని చెప్పడానికి ఈరోజు 40,000 రూపాయల రైతులకు ఇస్తానని నువ్వు నోటితో చంద్రబాబు నోటితో మాట్లాడినటువంటి వీడియోలు ఎన్ని ఉండే? 6,000 మినహాయించి 7,500 ఇచ్చారని మాట్లాడేది. ఈరోజు అదే నోటితో ఇస్తున్నటువంటి 6,000 మినహాయించి నేను 14,000 ఇస్తానన్నాను. రైతులకు 20,000 లెక్కన 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి నువ్వు కేవలం 10,000 రూపాయలు చేతిలో పెట్టి ఓహో ఆహో అంట దానిలో కూడా 7 లక్షల మందికి కోత పెట్టినటువంటి దీని గురించి మాట్లాడదామా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి 53,58,000 మంది రైతులకి, అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి, దేవాదాయ భూములు అనుభవించేటువంటి వాళ్ళకి, ఫారెస్ట్ రైట్స్ ఉన్నటువంటి వాళ్ళకి, కౌలుదారులకి, ప్రభుత్వ భూములకి ప్రతిదానికి ఇచ్చినటువంటి రైతు భరోసా పెట్టుబడి సాయం గురించి మాట్లాడదామా? మీరు ఎగ్గొట్టి 7 లక్షల మందికి ఎగ్గొట్టినటువంటి అన్నదాత సుఖీభవన్ గురించి మాట్లాడదామా? దేని గురించి మాట్లాడదాం? అసలు రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా? ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మేనమేషాలు లెక్క పెడుతుంటే ఈరోజు అంతకన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఉండవు. కాబట్టి మీరు దయచేసి ఈరోజు పాపం సర్వేపల్లి అయితే ఏదన్నా అక్రమ సంపాదన అంటే అబ్బా కొడుకులు ఇద్దరు చేస్తారు. సోమిరెడ్డి కొడుకులు ఇద్దరు రంగప్రవేశం చేశారు. ఒక ఆయన ఒక పక్క తిరుగుతుంటే ఇంకొక పక్క తిరుగుతున్నాడు. ఒక ఆయన నేను జనరేటర్ తెప్పించాలంటుండే, అంతే వస్తారు బిల్లులు రేపు జనరేటర్లకి. ఒక ఆయన ఇంకొకటి తెప్పించాలంటే జనాలు ప్రిపేర్ చేస్తున్నారు దొంగ బిల్లులు దోసుకున్నానికి ముందుగానే. అబ్బా ఎక్కడైనటువంటి సేవ చేశారు వీళ్ళని చెప్పి రైతన్న సేవలో తరించారని చెప్పి అక్రమ సంపాదన కోసం అరువులు చేస్తున్నారు. కాబట్టి వాటికి స్వస్తి బలికి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి, మంత్రులు వెళ్ళి ఈ ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు ఏ మేర మేము సహాయంగా ఉండగలమనేటువంటిది మాట్లాడి, గతంలో ఏ విధంగా అయితే నష్టపోయినటువంటి రైతులకి దానికి సంబంధించినటువంటి దాంట్లో నష్టపరిహారం ఇప్పించి రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన మీకుంటే తప్పనిసరిగా ఈరోజు నష్టపోయినటువంటి రైతులు, వరి నాట్లు వేసుకుని నష్టపోయినటువంటి వాళ్ళు, వరి కోతకి భూమి కోతకు గురై నష్టపోయినటువంటి వాళ్ళు, నారుమళ్ళు దెబ్బతిన్నటువంటి రైతులు, వీళ్ళందరికీ వెంటనే నారుమళ్ళు దెబ్బతిన్నటువంటి రైతులకు సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలా? ఎవరైతే ఈరోజు కోతకు గురైనటువంటి భూములు ఉన్నాయో వాటికి నష్టపరిహారం అందించాలా? అదేవిధంగా వరి నాట్లు పూర్తయి నష్టపోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం అందించి యూరియా ఈరోజు రైతులందరూ సిగ్గుపోతుంది ఎక్కడికి పోయినా సరే. ఎన్నడూ లేనటువంటి విధంగా యూరియా కార్డులు ఇచ్చి దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా చరిత్రహీనుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు మిగిలిపోయాడు. కాబట్టి యూరియా విషయంలో రైతులకు సంబంధించినటువంటి కష్టాల విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం, మీరు వెంటనే నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల నారుమళ్ళు దెబ్బతిన్నాయో వాళ్ళకి వెంటనే అదును తెప్పే లోపలనే వెంటనే వాళ్ళకి విత్తనాలు సరఫరా చేయాలి. విత్తనాలు సరఫరా చేయకపోతే రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. కాబట్టి తక్షణమే మీరు మేనమేషాలు లెక్కించకుండా ఏదో సమీక్షలను లేకపోతే మేము వాటికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అంచనాలు వేస్తున్నామనో ఇవన్నీ కాకుండా వెంటనే ఈరోజు జరిగినటువంటి నారుమళ్లకు సంబంధించినటువంటి అవగాహన అధికారులకు ఉంది. గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఉండేటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర ఉంది. ఇప్పటికే మీకు అందజేసి ఉంటారు. మీరు వాటిని ఎగ్గొట్టడానికి ఏదో అంచనాలు వేస్తున్నారని చెప్పి కాలయాపన చేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే రైతులకు సంబంధించి ఏ మేర నష్టం జరిగిందో నారుమళ్ళు వాళ్ళకి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వండి. వరి నాట్లు పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో వాళ్ళకి నష్టపరిహారం వెంటనే చెల్లించండి. దానితో పాటు కాయగూరల తోటలు, ఆకు తోటలు ఇవన్నీ దెబ్బతిన్నాయి. కాబట్టి వాళ్ళకి వెంటనే ఎంత మేర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి, వాటితో పాటు ఈరోజు ఆకు తోటలు దెబ్బతిన్నాయి. వీటన్నిటినీ కూడా మేనమేషాలు లెక్కించి కాలయాపన చేయకుండా ఏదో ఒక విధంగా కొద్ది రోజులైతే ఇష్యూ డైల్యూట్ అయిపోతుంది, ఆ తర్వాత మనం పట్టించుకోకుండా వదిలేస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన చేయకుండా దయచేసి జరిగినటువంటి నష్టాలు ఏదైతే ఉన్నాయో ఆ నష్టాలను అంచనా వేసి గతంలో బాకీ ఉన్నటువంటి దానితో పాటు ఏదైతే నష్టపరిహారం మోంతా తుఫాన్లో బాకీ ఉన్నారో దానితో పాటు ఈరోజు జరిగినటువంటి నష్టపరిహారాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. యూరియాకి సంబంధించి రైతులకు సమృద్ధిగా సంపూర్ణంగా అందించేంత వరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో గతంలో జరిగినటువంటి మోంతా తుఫాన్లో జరిగినటువంటి నష్టపరిహారం పంపిణీ విషయంలో కానీ ఈరోజు దిత్వా తుఫానుకు సంబంధించి రైతులు నష్టపోయినటువంటి సందర్భంలో వాళ్ళకి అందజేయాల్సినటువంటి ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రతి విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి యూరియా అందించడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కానీ మిమ్మల్ని తప్పనిసరిగా మెడలు వంచైనా సరే, ఒత్తిడి పెంచైనా సరే రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం. ఈరోజు ప్రధానంగా చేనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మగ్గాల్లో ఒక నీళ్లు వస్తే గతంలో మోంతా తుఫాన్లో
మొక్కుబడిగా ఎవరో ఒకరు మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళ చేతిలో 10 మందిలో పెట్టి చేతుల్లో పెట్టారు. ఈరోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి చేనేతలు కూడా మాకు రాలేదు అని మాట్లాడేటువంటి బహిరంగంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చేనేతలు తీవ్రంగా నష్టపోయారు. గతంలో నష్టపోయారు, మొన్న కురిసినటువంటి వర్షాలు కురిసిపోయారు. కాబట్టి వాళ్ళకి చేనేతలకు సంబంధించి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపం ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇప్పటికీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి ఇబ్బందులు, కొంతమంది ఇళ్లు దెబ్బతిన్నాయి, కొంతమంది ఇళ్లు కూలిపోయాయి. వాళ్ళందరికీ కూడా మేనమేషాలు లెక్క పెట్టకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ఈ అన్ని అంశాల మీద కూడా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, చేనేత కార్మికుల పక్షాన, పేదల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.